ఈరోజు సండే కదని చెప్పేసి ప్రేయర్కి వెళ్దామని త్వరగా రెడీ అయిపోయా. అయితే మా చెల్లి అంటుంది, "అన్య నన్ను ఈరోజు కాలేజ్ దగ్గర దింపే, నాకు ఈరోజు కాలేజ్ ఉంది" అంటుంది. సరే అని చెప్పి నేను మా చెల్లిని కాలేజ్ దగ్గరికి తీసుకెళ్తుంటే ఆల్మోస్ట్ బస్ స్టాండ్ వరకు అయితే వచ్చాం, పెనుగొండ బస్ స్టాండ్. అయితే మా చెల్లికి ఒక ఫ్రెండ్ హాయ్ అని చెప్పింది. నేను కూడా హాయ్ చెప్పేసా త్వరపడి. ఫోన్ అయితే కింద పడిపోదును, జస్ట్ మిస్లో పట్టుకున్నా. అయితే మా చెల్లిని ఆల్మోస్ట్ కాలేజ్ దగ్గర దింపేసా. కాలేజ్ దగ్గర దింపేసి నేను ఇంటికి వస్తుంటే, ఇంటికి వచ్చే దారిలో ఒక జీప్ అయితే ఎదురైంది. ఆ జీప్ చూడండి ఏమంటుందో. జీప్ నన్ను చూసిన ఆనందంలో ఇంటికి వెళ్ళిపోయింది. నేను ఇంటికి వెళ్ళి బైబిల్ తీసుకున్నా. బైబిల్ తీసుకుని బండి ఎక్కేసా. అయితే మా డాడీ అయితే నడుపుతున్నారు బండి. నేనైతే వెనకాల నుంచి వీడియో షూట్ చేస్తున్నా. మేము ఆల్మోస్ట్ మా ఊరు దాటేసాం అనమాట. నెక్స్ట్ మేము వెళ్ళింది ఏమో ఇలపర్రు వెళ్ళాం. ఇలపర్రు నుంచి చూడండి, మీకు రోడ్ ప్లాన్ అయితే చెప్తా. ఇలపర్రు నుంచి సిద్ధాంతం నుంచి రావులపాలెం వెళ్ళాలి. మేము ఆల్మోస్ట్ సిద్ధాంతం అయితే వచ్చాం. ఇదే సిద్ధాంతం బ్రిడ్జ్ వరకు కూడా వచ్చాం. బ్రిడ్జ్ నుంచి చూడండి గోదావరి ఎంత బాగా కనబడుతుందో. ఆ గోదావరిని మనం పాడు చేయకుండా ఉంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ గోదావరిని దేవుడిచ్చిందే. మేము మేము గోదావరి దాటి రావులపాలెం అయితే వచ్చాం. తెలుసు కదా, అంబేద్కర్ కోనసీమ అంటారు దీన్ని. దానికి ఆపోజిట్లో ఉండే ఒక రోడ్డు ఉంటుంది. దాని వైపుకి వెళ్తే ఆత్రేయపురం వస్తుంది అనమాట. మేము ఆ రోడ్డు నుంచి